గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రేమ రాసిన మరణ శాసనం. ఎందుకంటే అసలు ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే. ప్రేమ అనిర్వచనం, ప్రేమ మధురమైనది, ప్రేమకి హద్దులు లేవు, ప్రేమ అనంతం. ఒకటి కాదు, రెండు కాదు, సినిమాలు చూస్తున్నాం. మనం నిజ జీవితంలో కూడా ఆ అనుభూతిని పొందిన చాలా మంది కూడా ఉన్నారు. అయితే రీసెంట్గా కొన్ని సంఘటనలు చూస్తుంటే అమ్మో, ప్రేమ పేరెత్తితేనే భయపడిపోతున్నారు. బెంగళూరులోని రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన ప్రతి ఒక్కరిని కూడా విస్మయానికి గురి చేసే పరిస్థితిని అయితే మాత్రం నెలకొల్పిందనే చెప్పుకోవచ్చు. ఎంత ప్రేమగా ప్రేమించినటువంటి ప్రేమని తానంతటా తానే చంపింది అంటే అసలు ముందుగా లేడీస్ గురించి తలుచుకుంటే కూడా ఈ వార్తకు సంబంధించి భయం వేస్తుందనే చెప్పుకోవాలి. ఒక దగ్గర నుంచి బ్లూ డ్రమ్లో చంపేసి పెట్టేసి ఒక ఆమె భర్త మీద ఉన్న ప్రేమ ఇది అని చూపించుకుంది. ఇంకొక ఆమె నుంచి హనీమూన్కి తీసుకొని వెళ్ళి పక్కాగా ప్రియుడితో ప్లాన్ చేసి నా భర్త ఎక్కడో మిస్ అయిపోయాడు, హనీమూన్కి వెళ్ళాం, ఎవరో కొట్టి చంపేశారు అంటూ తను ఇంకో రకంగా డ్రామా ప్లే చేసింది. సో ఒకటి కాదు, రెండు కాదు, మళ్ళీ బెంగళూరులో చూసుకున్న ఘటన. ప్రియుడిని ఇంటికి ప్రేమగా పిలిచి నేను నీకు డిఫరెంట్గా ప్రపోజ్ చేస్తానని నమ్మించి ఆ ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తానని తన్నైతే మాత్రం ఒక రకంగా ఊహించుకునేటట్టు చేసింది. సో నిజంగా నా ప్రియురాలు నాకు డిఫరెంట్గా ప్రపోజ్ చేస్తుందేమో, ఈ రోజు నాకు పండగే అనుకుంటూ చాలా సంతోషంలో ఆనంద కేలీలో అయితే మాత్రం మునిగి తేలాడు. సో ఏంటి సర్ప్రైజ్ ఏంటి అనేసరికి, నువ్వు కూర్చో, కళ్ళకు గంతలు కడతాను, నిన్ను గట్టిగా కట్టేసి నేను చేయాల్సింది చేస్తాను, అప్పుడు నువ్వు అందు వహ్వా అనేసని చక్కగా 4 మాటలు చెప్పింది. అంతే. సరే ఏవేవో ఊహించేసుకున్నాడు ఆ 2 నిమిషాల్లో. కానీ అతనికి తెలియదు కదా కిరణ్ అనే వ్యక్తికి మరో గంటలో శవం అయిపోతాడని. సో అతి కిరాతకంగా, అంటే రాక్షసి రూపంలో ఉన్నటువంటి మహిళ అనుకోవచ్చు ఆ ప్రేమ అనే అమ్మాయిని. సో అతి కిరాతకంగా కిరోసిన్ పోసి మళ్ళీ దాన్ని వీడియోలో చిత్రీకరించుకుంటూ పైశాచిక ఆనందం పొందుతుందంటే అసలు అమ్మో, అంటే ఎంత క్రూయల్గా, ఎంత క్రిమినల్ మైండ్తో ఆలోచిస్తున్నారో ఈ సంఘటన చూస్తుంటే అర్థమవుతుంది. అసలు ప్రేమ అంటే ఎంత పవిత్రమైనది కదా. ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేసిన జంటల్ని కూడా చూసాం. ప్రేమ గురించి మాట్లాడితే కొన్ని జంటల్ని ఉదాహరణకు కూడా తీసుకుంటాం. వారు చేసిన త్యాగాలు కావచ్చు, వారి స్వచ్ఛమైన ప్రేమ కావచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది, ఎందుకు రీసెంట్గా అటు మగవాళ్ళలోనైనా సరే ఇటు మహిళల్లో అయినా సరే ప్రేమించిన వ్యక్తిపై ఎందుకంత పగ పెంచుకుంటున్నారు, కేవలం ఎలా అయినా సరే హత్య చేయాలని ఎందుకంత దారుణానికి ఒడిగడుతున్నారు, ఒక్కసారి మాట్లాడదాం ఎలా ఉందో. ఎందుకంటే కొంతమందికి కొన్ని అనుభవాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ అనుభవాల ద్వారా అసలు ప్రేమ అంటే ఏంటి, ఎందుకు రీసెంట్గా ఇలాంటి సంఘటనలు జరగడానికి గల కారణం ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఒక మంచి అట్మాస్ఫియర్ అయితే మాత్రం మీరు ఎంజాయ్ చేస్తున్నారు, కూల్ గా ఉంది క్లైమేట్ కూడా. ఎస్, రీసెంట్ గా బెంగళూరులో జరిగిన కిరణ్ అదే విధంగా ప్రేమ అనే ఒక జంట, అంటే యువ జంట అనుకోవచ్చు, ప్రేమికులు ఇద్దరు కూడా. ఆ సంఘటన గురించి ఐడియా ఉందా? చూసాను, నిన్న పేపర్ లో చూసాను, న్యూస్ లో కూడా విన్నాను. ఏంటి సార్ అంటే ప్రేమ గురించి చాలా పవిత్రమైంది, ప్రేమకు మించిన పవిత్రత ఇంకోటి ఉండదు అనేసి మనం నవల్స్ లో చదువుతున్నాం, సినిమాల్లో చూస్తున్నాం, చాలా రకాలుగా వింటున్నాం. కొన్ని జంటలను కూడా ఉదాహరణగా తీసుకొని వాళ్ళ ఉండాలి అనేసి కూడా అంటుంటాం. కానీ ఎందుకు ప్రేమించిన వ్యక్తినే ఎందుకు అలా చంపుకోవాల్సి వస్తుంది అంటారు? మీరు చెప్పినట్టుగానే ప్రేమకి నిర్వచనం కవులు ఒకలాగా చెప్తారు, మనుషులు ఒకలాగా చెప్తారు, పక్షులు ఒకలాగా చెప్తాయి, పశుపద్యాలు ఒకలాగా చెప్తాయి, అలాగే నేను కూడా ఒకలాగా చెప్తాను. మనది తల్లిదండ్రులది ఒక ప్రేమ, భార్యది ఒక ప్రేమ, తోబుట్టులది ఒక ప్రేమ. కానీ ఈ కాలంలో జెన్జెడ్, స్పెషల్గా ఒక వర్డ్ మెన్షన్ చేస్తున్నాం, జెన్జెడ్ అంట. ఈ జెన్జెడ్లో ప్రేమ అనేది ఒక లైంగిక వాంఛన కింద మారిపోయింది. ఆ లైంగిక వాంఛన కోరిక అనేది తీరిపోయిన తర్వాత ఇంకా నీది నాది అన్నట్టు ఏమీ లేకుండా అయిపోయింది. ఈ మధ్య స్పెషల్గా అమ్మాయిలు ఒక స్పెసిఫిక్ వర్డ్ అనేది యూజ్ చేస్తారు, బాడీ కౌంట్ అంట. అదేంటి, అది ఈ జెన్జెడ్ వాళ్ళు దాన్ని నిర్వచనం చెప్పాలి. అది ఎంత గొప్పగా ఉందంటే 10 ఉంటే అది గొప్పగా ఫీల్ అవుతున్నారు. అలాంటి ప్రేమని నేనైతే అనుకోలేదు, అనుకోను కూడా. మీ తరం మా తరం వచ్చేసరికి ప్రేమలో కొంచెం ఒక నిజాయితీ ఉండేది. ఇప్పుడు ఆ నిజాయితీ కరువైంది. ఒకరిని చూసి ఒకరు ఫోన్లో ఒకరితో మాట్లాడుతుంటూ, చాటింగ్లో ఒకరితో చేసుకుంటూ, బయట ఇంకొకరితో కలుసుకుంటూ, ఇలా దాన్ని ఏంటంటే ఒక పవిత్రమైన ఒక అనుభూతిని దీన్ని ఎలా చేస్తున్నా అంటే ఈ జెన్జెడ్ వాళ్ళు ఒక
నీచాతి నీచంగా ఇంకో తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేని స్థితిలో తీసుకొచ్చారు. అలాంటి దుస్థితి కారణం కాకపోవడం మన సోషల్ మీడియా కూడా నేను అనుకుంటాను. సోషల్ మీడియాలో చూసి ఈ మధ్య వచ్చే కొన్ని సినిమాల్లో చూసి వాటి కొంచెం అడిక్ట్ అవుతున్నారు అని నేను భావిస్తున్నాను. కానీ ప్రేమ అనేది ఎప్పటికీ స్వచ్ఛమైనదండి. దాన్ని ఎలా తీసుకోవాలనేది మన చుట్టుపక్కల వాతావరణం బట్టి, మనం పెరిగిన విధానం బట్టి, లేకపోతే మన తల్లిదండ్రులు మన మీద చూపించిన ప్రేమ బట్టి ఒక వ్యక్తి మీద మనం చూపగలుగుతాం. ఆ ప్రేమ అనేది ఎప్పుడు స్వచ్ఛంగానే ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎప్పుడైనా ప్రేమలో రెండేనండి, ఒకటి నిజాయితీ, ఒకటి స్వచ్ఛమైనది. ఓకే, మనం ఎప్పుడు మన పార్ట్నర్కి నిజాయితీగా ఉండాలి. తనకి మన ప్రేమ ఎప్పుడు స్వచ్ఛంగానే చూపించాలి. మన తల్లిదండ్రులు మనం ఎంత బాగా చూపిస్తాం అలాగే మనకు వచ్చే పార్ట్నర్ని అలాగే చూపిస్తే ప్రేమలో గొడవలు అనేవి రావు, జరగవు, విడిపోరు కూడా. మరి ప్రేమ కోసమే కదా ప్రేమ కిరణ్ ని చంపింది. అంటే తన మీద ఎంత ప్రేమ పెంచుకుందో అంత ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ నాకు దక్కట్లేదని ఆ చావులో కూడా ప్రేమ ఉందని అంటుంది అమ్మాయి. అసలు ఎలా చూడాలి? చంపిందాన్ని ఇంకా ప్రేమ అనే పదాన్ని మనం వెతుక్కోకూడదండి. చంపడం అనేది ప్రేమ అనేది కోరుకోదు, త్యాగాన్ని కోరుకుంటుంది. ఒకవేళ ఒక అనుకోని పరిస్థితిలో వాళ్ళు ఏమైనా విడిపోవాలనుకున్నా లేకపోతే ఇంకేదో జరిగినా దాన్ని త్యాగాన్ని కోరుకుంటుంది. కానీ ఒకరి చావును కోరుకునేది ఎప్పటికీ ప్రేమ అనేది నేనైతే అనుకోను. మరి ఆమె తన దృష్టిలో ఏమనుకుందో, మోసం అనుకుందో, లేకపోతే తన ప్రియుడు తను మోసం చేసి అనుకుందో, దాని కక్ష కింద నిరూపించుకొని అనుకుందో, కానీ ప్రేమ అనేది ఎప్పుడు త్యాగానే కోరుకుంటుంది. సార్, ఇప్పుడు ప్రేమ అంటే భయపడే రోజులు వచ్చాయి అంటారా? ఇన్నాళ్ళు అంటే ఒక అమ్మాయిని చూడాలన్నా, ఒక అబ్బాయిని చూడాలన్నా దూరం నుండి చూడాలంటేనే భయపడేవారు. అందులో ప్రేమ కనబడేది. ఆ అబ్బాయికి ఏమైనా అయ్యిందని తెలిసినా, లేదంటే అమ్మాయికి అనారోగ్యం అని తెలిసినా విలువెళ్ళి ఆడిపోయేవారు. కానీ వాళ్ళే దానికి కారకులు అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పినట్టు ఇన్స్టాంట్ నూడిల్స్ లాగా ఇన్స్టాంట్ ప్రేమ వచ్చేసిందండి. ఈ రోజు కాకపోతే ఒకరు కాకపోతే ఒకరు. ఎప్పుడు స్వచ్ఛమైన ప్రేమ అనేది ఇప్పుడు కలకాలం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాని వరకు తీసుకెళ్ళబోతున్నాం. ఈ రోజు 5 నెలలు ప్రేమించాం, అయిపోయిందా, వాడు బోరు కొట్టేశాడు, లేదా వాడు ఇక్కడ అమ్మాయి అనేది తప్పు పట్టలేము, అబ్బాయి ఇద్దరే దీంట్లో కూడా తప్పు ఉంటుంది. ఒక 5 సంవత్సరాల తర్వాత ఇంకొకరిని చూసుకుంటున్నాం, ఇంకొక 5 నెలల తర్వాత ఇంకొకరిని చూసుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలోని ప్రేమ అనే పదానికి అదొక బూతులాగా వినిపిస్తుంది జనాలకి. ఒక 60-70 వేల వయసు ఉన్న వ్యక్తిని ఇప్పుడు వెళ్ళి మీరు ప్రేమ రాకండి, మీకేం పని లేదా, మిమ్మల్ని తిడతారు ఒక మీడియాని పెట్టుకొని. అలాంటి దుస్థితికి తీసుకొచ్చిన కాలం దయచేసి మీరు ఒకసారి నిజంగా ప్రేమ అనేది ఉంటే మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని ఎలా ప్రేమించారో ఆ ప్రేమను వేరే వ్యక్తుల మీద చూపించండి. అంతేగాని అది కక్షకి, కార్యక్రమాలకి, హత్యలకి తీసుకెళ్తే తర్వాత మీ జీవితం పాడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి, మీరు చెప్పిన అమ్మాయి, బెంగళూరు అమ్మాయి చూడండి, మొత్తం వైరల్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎంత దీనిగా ఉందో కాబట్టి రాత్రి వైరల్ గా చెందింది. చందన వల్ల తన జీవితం నాశనం అయిపోయింది, తన అబ్బాయి ఎలాగా లేడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత దుఃఖిస్తూ ఉంటారో మీరు కూడా ఆలోచించండి ఒక్కసారి. ఇలాంటివి చేసి అబ్బాయికైనా అమ్మాయికైనా దయచేసి ప్రేమ అనే పదం వెనక ఒక నిజాయితీని చూడండి తప్పితే దాన్ని మోసం కోసం ఉపయోగిస్తానని నేను అందరికి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఇది ప్రేమ గురించి ఒక్కొక్కరి మీద ఉన్న అభిప్రాయం. ఎందుకంటే ఒకప్పుడు రోజులతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు జంజీ అంటున్నారు కదా, వాళ్ళు ఏం చేసినా ఒక విడ్డూరమే. వారు చూపించే ప్రేమని తట్టుకోవడం కష్టమే అనేటట్టు, అంటే కసి మీద ఉన్నటువంటి ప్రేమ ఎలా అయినా నాదే అనేటటువంటి స్వార్థంతో కూడినటువంటి ప్రేమ. అసలు ఎందుకు ఇలా మారుతున్నారు? సో ఇంకా అనేక విషయాలు కూడా అడుగుదాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా మంది పార్క్ లో అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయడానికి, అదే విధంగా జాగింగ్ చేయడానికి కూడా వచ్చారు. ఒకసారి అడుగుదాం. హాయ్ సార్, ఏంటి మార్నింగ్ అంతా కూడా మంచి కూల్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తున్నారు? కానీ అంటే మీ అందరినీ చూస్తుంటే నాకు కొన్ని క్వశ్చన్స్ అడగాలనిపిస్తుంది. రీసెంట్ గా బెంగళూరులో, అంటే నిన్న వెలుగులోకి వచ్చింది, ఒక అమ్మాయి అబ్బాయి, వారిది ప్రేమ అనాలో ఇంకేమనాలో కూడా తెలియట్లేదు. ప్రేమ అని పేరు చెప్పడానికి కూడా ఇప్పుడు భయపడుతున్నామేమో. సో అంత ఇష్టంగా ప్రేమించిన అబ్బాయిని అంత కసితో, అంత రాక్షసిగా బిహేవ్ చేసి ఒక కుర్చీకి కట్టేసి చంపేసిందంటే దాన్ని ఏమనుకోవాలి? అంటే అది అమితమైన ప్రేమ అనుకోవాలా, లేదు అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం అనుకోవాలా? అసలు ఈ ప్రేమను ఎలా చూడాలి? ఇప్పుడు నేటి జనరేషన్లో ప్రేమ అనే పేరులో, ప్రేమ అనే ముసుగులో కామంతో ఉన్నారు అందరూ. ఎందుకంటే ప్రేమ అనేది 2 హృదయాల కలయిక, కామం అనేది 2 శరీరాల కలయిక. 2 హృదయాల కలయికలో హృదయం ఎప్పుడూ ఓపెన్గా ఉంటుంది. ఆ ఓపెన్గా ఉన్న మనసు ఇద్దరు తాలూకు మంచిని కోరుకుంటుంది. కామం అనేది కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. ఆ కళ్ళు మూసుకుపోయిన తర్వాత చంపుకోవడము, చచ్చిపోవడము,
లేకపోతే ఇంకొకలాంటి హింసాపరమైన కార్యక్రమాలు చేయడమో జరుగుతుంది. ఎందుకంటే అవసరం తీరిపోయిన తర్వాత మనం కాగితాన్ని కూడా విసిరేసే మనుషులు. అలాంటి ఈ సమాజంలో రెండు శరీరాలు కలిసిపోయిన తర్వాత ఒకరి మీద ఒకరికి వ్యామోహం తగ్గిపోయిన తర్వాత, దాన్ని ప్రేమ అనకూడదు, వ్యామోహం తగ్గిపోయిన తర్వాత దాని అవసరం మనకు తీరిపోయింది, వాడి అవసరం మనకు తీరిపోయింది అని తర్వాత ఎలా వదిలించుకోవాలని నేటి యువత ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు కూడా ఎవరి చెడుని కోరుకోదు. ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు మన దగ్గర లేకపోయినా ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటుంది. ఒక కామం మాత్రమే మన అవసరం తీరిపోయిన తర్వాత హింసించాలని, చంపాలని కోరుకుంటుంది. తల్లిదండ్రుల తాలూకు బాధ్యత రాహిత్యం, సమాజం మీద పిల్లలకి అవగాహన లేక ఎవరేమనుకుంటే మనకెందుకు. ఈరోజు మనం అజంటా గార్డెన్స్లో ఉన్నాం, ఇక్కడ చూస్తున్నాం ఎక్కడి నుంచో చదువుకోవడానికని యువత ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఎవడో తగులుకోవడం, ఇది వెళ్ళి ఇంకెవరినో తగులుకోవడం, తల్లిదండ్రులు పరువు ఏమవుతుంది, మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అనే ఆలోచన కూడా ఎవరికి లేదు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు వచ్చి ఇది తప్పు కదమ్మా, మీ తల్లిదండ్రులు పరువు పోతుంది అంటే మీకెందుకు, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటూ అంటారు. పెద్దల మాటకు గౌరవం లేదు, ఎవరైనా మంచి చెప్తే ఆలోచించాలనే ఆలోచన లేదు. ఇటువంటి సమాజంలో ఈ మనం వికృత చేష్టలు చూస్తున్నాం. నిన్న బెంగళూరులో కిరసనాయిల్ పోసి కాల్చేయడం, మొన్న గాజువాకలో ఆ మౌనికాని చంపేయడం, ఇలాంటి దుర్ఘటనలు చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఏ ప్రేమ వ్యవహారం చూసినా, పెళ్ళి అయిపోయినా పెళ్ళి కాకపోయినా ఏ ప్రేమ వ్యవహారం చూసినా ఆత్మహత్యలకే దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రేమించాలని హృదయం లేకపోవడం, కేవలం కామించాలనే తపన ఉండడం వల్ల మాత్రమే ఇవి జరుగుతున్నాయి. అందుకని మనం నేటి యువతకి చెప్తున్నాం, మనం ప్రేమించామంటే, ఇప్పుడు షాజహాన్ ఒక తాజ్మహల్ కట్టాడు, అలా చాలామంది ప్రేమికుల పేరు మీద అద్భుతాలు సృష్టించారు. ఇప్పుడు అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ సమాజాన్ని ప్రేమించారు కాబట్టే గాంధీ మహాత్ముడు భారతదేశానికి స్వతంత్రం తీసుకురాగలిగారు, అబ్దుల్ కలాం గారు ర్యాకెట్లు ప్రయోగం చేయగలిగారు, స్వామి వివేకానంద అద్భుతమైన యువతను తయారు చేయగలిగారు. ఎప్పుడైనా సమాజాన్ని ప్రేమించడం అనేది చాలా అద్భుతమైన విషయం. ప్రేమ అనేది రెండు శరీరాల కలయిక కోసం కాదు, రెండు హృదయాల కలయిక కోసం అని మనం. సార్, మీరు కూడా అంటే ఆ ఏజ్ దాటి వచ్చిన వాళ్ళే, మీకు కూడా పాత జ్ఞాపకాలు ఉంటాయి, లేకుండా అయితే ఉండవు. మాక్సిమం ఒకవేళ ఉన్నట్లయితే అప్పట్లో ఒకవేళ ప్రేమించిన అమ్మాయి నో చెప్పినా, లేదు మీ పట్ల దురుసుగా ప్రవర్తించిన, అదే విధంగా అబ్బాయి పట్ల అమ్మాయి కానీ అమ్మాయి పట్ల అబ్బాయి కానీ ఇద్దరిలో డిస్టర్బెన్సెస్ రావడం కామన్. ఎందుకంటే కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ కాలేవు కొన్ని పరిస్థితుల వల్ల. కానీ ఇలా చంపేయాలి, అది కూడా ఇంత కిరాతకంగా చంపేయాలని ఆలోచన, అసలు ఊహ కూడా వచ్చేదంటారా అప్పుడు? ఆ ప్రేమలు ఆ రోజులు వేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అన్నట్టు ప్రతి వారికి జ్ఞాపకాలు ఉంటాయి. కొంతమంది బయటికి చెప్పగలరు, కొంతమంది బయటికి చెప్పలేరు. ప్రేమ అనే మనిషి లేకపోతే భూమి మీద జీవించే హక్కు ఉండదు ఎవరికైనా. ఎందుకంటే అది బైబోర్నే, అందరికీ ప్రేమ అనేది హృదయంలో ఉంటుంది. అది తల్లిని ప్రేమిస్తామా, చెల్లిని ప్రేమిస్తామా, అక్కని ప్రేమిస్తామా, గురువుని ప్రేమిస్తామా, ప్రియురాలను ప్రేమిస్తామా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది చాలా కీలకమైన అంశం. అది లేని దగ్గర మానవ జీవితం మనుగడ ఉండదు. మేము ఆ రోజుల్లో ప్రేమించామంటే దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయడం, అమ్మాయికి మనం ప్రేమించామనే విషయం కూడా చెప్పలేని సందర్భాలు చాలామంది ఉంటాయి. చాలామందికి ఆ అమ్మాయి దూరం అవుతున్నా కూడా అమ్మాయి మన దగ్గర లేకపోయినా ఎక్కడున్నా బాగుండాలి, అమ్మాయికి పెళ్ళి అయిపోతే వాళ్ళ మొగుడితోని పిల్లలతోని హ్యాపీగా వాళ్ళ అత్తరితో ఉండాలని కోరుకున్నారు తప్ప ఆ రోజుల్లో ఎవరు కూడా ఇలా చంపేయాలని ఆలోచన చేయలేదు. అమ్మాయిలు ఎవనియండి, అబ్బాయిలు ఎవనియండి. ఇప్పటికీ ఆ ప్రేమలు పదిలంగానే ఉన్నాయి, ఆ ప్రేమలు ఎక్కడ చెరిగిపోలేదు. మనం మోగమోహన్సుల సినిమా చూసినా, అక్కినేని నాగేశ్వరరావు గారి అద్భుతమైన సినిమాలు చూసినా, చాలామంది ప్రేమ సినిమాలు చూస్తే ఏ సినిమాలో కూడా భగ్న ప్రేమికులు ఉన్నారు తప్ప ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, హత్యలు చేసుకునే ప్రేమికులు ఎక్కడా లేరు. కానీ ఇప్పుడున్న ప్రేమ కాదు అసలు, ఇది కేవలం కామం అంతే, అట్రాక్షన్. ఒక అమ్మాయిని చూడడం, బాగుంది అనుకోవడం, అమ్మాయిని నేను 10 రోజులు తిరగడం, లేదా ఒక అబ్బాయి నచ్చాడు అనుకోవడం, అబ్బాయి షాపింగ్తో డబ్బులు ఖర్చు పెట్టించడం, అబ్బాయిని హింసించడం, ఆ డబ్బులు చాలపోతే అదనంగా ఒత్తిడి చేయడం, అబ్బాయి డబ్బులు ఇచ్చుకోలేక, అమ్మాయితో సుఖంగా ఉండలేక ఈ అమ్మాయిని ఏదో వదిలించుకోవాలనుకోవడం, ఇలాంటి సంఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇది ప్రేమ ముసుగులో కామం అనే ఒక నాటకం. సార్, స్త్రీమూర్తిని ప్రేమకి, అదేవిధంగా ఓపికకి, సహనానికి మారు పేరుగా చెప్తుంటుంటారు. ఎందుకంటే
భూదేవతను కూడా ఆ స్త్రీమూర్తితో పోల్చుతుంటారు దేవతలుగా. అలాంటిది ఎందుకు అమ్మాయిలకు కూడా ఎందుకు అంత ఓపిక తక్కువైపోతుంది? అమ్మాయిలు కూడా ఎందుకు అంత కసిగా ఆలోచిస్తున్నారు? క్రైమ్ రేట్ లో అబ్బాయిలను కూడా మించిపోయే ట్విస్ట్లు, అంటే అంత క్రైమ్ సీన్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? ఇది దీంట్లో తల్లిదండ్రుల పెంపకం చాలా తప్పుడుగా పిల్లల్ని పెంచుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు సంపాదించింది సరిపోక, పిల్లల మీద కాన్సన్ట్రేషన్ లేక, పిల్లలు ఏం దారి తప్పుతున్నారో తెలియక, వీళ్ళు విచ్చలవిడిగా వీళ్ళు ఉద్యోగాలు, వీళ్ళు సంసారాలు. చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎదురుగా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ చేయడం మనం చూస్తున్నాం. ఈ తల్లిదండ్రులే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ చేస్తున్నప్పుడు పిల్లలకి వీళ్ళు ఏం చెప్పగలరు? కాబట్టి చాలామంది అంటారు, మేము చాలామందిని ఆదర్శంగా తీసుకుని మారిపోయామని. ఏ పిల్లలైనా తల్లిదండ్రులను ఆదర్శంగా తీర్చుకుంటారు. తండ్రి దొంగవాడైతే వాళ్ళ పిల్లలు దొంగలు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తల్లి రంకుదైతే దాని పిల్లలతో ఎక్కువ మంది రంకు వాళ్ళు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా తల్లిదండ్రులే సొసైటీని పాడు చేసి మా పిల్లలు పాడైపోయారు అంటున్నారంటే ఇది చాలా తప్పుదం. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో చూడాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో విజయనగరం చదవడానికి వస్తున్నారు, ఆ పిల్లలు రూమ్లో ఏం చేస్తున్నారు? ఈరోజు మనం ఎక్కడ చూసినా కామం పేరుతో అబార్షన్లు జరుగుతున్నాయి. ప్రతి హాస్పిటల్లోని యువత 18 సంవత్సరాలు రాకముందే అబార్షన్లు జరిగే పరిస్థితి ఉంది. ఎందుకు ఇది ఇలా జరుగుతుంది? తల్లిదండ్రులకు కాన్సన్ట్రేషన్ లేక మా పిల్లలు వెళ్ళి ఏదో ఉద్ధరించేస్తారు అనుకుంటున్నారు. ఉద్ధరించిన పిల్లలు ఉద్ధరిస్తూనే చెడిపోయిన పిల్లలు చెడిపోతున్నారు. ఆ చెడిపోయిన పిల్లల తాలూకా ప్రధాన కారణం తల్లిదండ్రులు. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా ఆలోచించి మా పిల్లలు ఏం చేస్తున్నారని చూడండి. పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వండి, స్వతంత్రం ఇవ్వండి. మేము ఇవ్వద్దని అనట్లేదు. ఆడకైనా మగైనా ఎవరికైనా మన భారతదేశంలో స్త్రీని మనం చాలా పవిత్రంగా గౌరవిస్తాం. ఇటు నీరుని చూసినా గంగాదేవి అంటాం, అటు భూమిని చూసినా భూదేవి అంటాం, ఇలా గోవుని చూసినా గోదేవి అంటాం. ప్రతి దాన్ని ఆడదతో పోల్చి మనం చాలా గౌరవిస్తూ, పశువులను ప్రేమించే మనిషిని ఎందుకు ప్రేమించలేకపోతున్నారో అర్థం కావట్లేదు. పశువుని మనం పూజలు చేసి ఇవన్నీ రకరకాలుగా మనం గోదేవతకి పూజలు చేస్తాం. ఒక పశువుని మనం ఇంత ప్రేమించే మనుషులని, సాటి మనిషిని ప్రేమించలేకపోవడం, సాటి మనిషిని చంపాలనే దుర్బుద్ధితో ఇలాంటి ఆలోచనలు చేయడం, ఇదంతా కూడా మంచిది కాదు ఈ సమాజానికి. ఎందుకంటే చంపుకుంటూ వెళ్ళిపోతే రేపు భూమి మీద ఎవరు మిగలరు. ఈ సృష్టి అంతా అంతమైపోతుంది. చావు కూడా భయంకరంగా చంపేస్తున్నారు కదా. అంటే మరణ శాసనం అనే విధంగా చావు దానంతట అది వస్తే వేరు, కానీ ఎక్కడ ఊహించినటువంటి హింసించి చంపడం అనే దీనికి వెళ్ళిపోతుంది. ఇది సోషల్ మీడియా, సీరియల్స్, సినిమా ఎఫెక్ట్లు. ఒకప్పుడు ఏ సీరియల్ చూసినా, ఏ సినిమా చూసినా సంసారాలు చక్కదిద్దుకునే విధంగా చూపించేవారు. ఈరోజు నేరాలు ఘోరాల రూపంలో అత్తను కోడలు ఎలాగ హింసించాలి, ప్రియుడు ఎలాగ హింసించాలి, ఇలాంటివన్నీ చూపిస్తుంటే ఎవరిని ఎలాగ చంపాలనేది కూడా నేరాలు ఘోరాలు లాంటి ప్రోగ్రాంలో చూపిస్తున్నారు. చంపిన తర్వాత ఎలా తప్పించుకోవాలి కూడా చూపిస్తున్నారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ప్రతివాడికి నేర ప్రవృత్తి పడుతుంది. భగవద్గీత చదివినవాడు సన్మార్గంలో నడుస్తాడు, బైబిల్ చదివినవాడు సన్మార్గంలో నడుస్తాడు, భూత పురాణాలు చూసేవాడు ఎక్కడ నడుస్తాడు? కాబట్టి చూపించవలసిన సామాజిక మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, సీరియల్స్ వారు కానీ, సినిమాల వాళ్ళు కానీ యువతని ప్రేరేపించే విధంగా, మంచి వైపు ప్రేరేపించే విధంగా చూపించాలి తప్ప ఇలా నేరాలు చేస్తే ఎలాగ తప్పించుకోవచ్చు, పోలీసులు మనకి ఏ విధంగా చట్టంలో లొసుగులు ఉన్నాయని ఎత్తుకున్నా. ఒకప్పుడు ఏదైనా హత్య చేయాలంటే హత్య చేసిన తర్వాత తప్పించుకోవడానికి అవకాశాలు ఉండేవి కాదు. హత్య చేసిన వాడికి కూడా హక్కులు ఇచ్చారు, ఎలా తప్పించుకోవాలనేది చూపెడుతున్నారు. చట్టంలో చాలా లొసుగులు. తప్పు చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో లాయర్లు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు. తప్పు చేసిన వాడికి తక్షణమే శిక్ష పడే విధంగా చేయాలి తప్ప మేము కోర్టులు, లాయర్లు ఇవన్నీ పెట్టిన తర్వాత ప్రజలు విచ్చలవిడిగా ఈరోజు సమాజంలో మంచి వాళ్ళకంట హత్యలు చేసేవాళ్ళు, దుర్మార్గులు, అమ్మాయిలు పాడు చేసేవాళ్ళు, అమ్మాయిలు చంపేవాళ్ళు, అబ్బాయిలను చంపే అమ్మాయిలు, వీళ్ళందరూ రోడ్ల మీద విచ్చలవిడిగా దర్జాగా కారుల్లో తిరుగుతున్నారు. కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి చట్టాల నుంచి తప్పించుకుంటున్నారు. ఈ రకమైన ప్రక్రియ చట్టాల్లో మార్పులు రావాలి, సమాజంలో మార్పులు రావాలి, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, మన పిల్లల్లో కూడా మార్పు రావాలి. ప్రేమ అంటే చంపుకోవడం కాదు, ప్రేమ అంటే రెండు శరీరాలు కలుసుకోవడం కోసం కాదు. ప్రేమ అంటే ఒక అద్భుతమైన సమాజాన్ని సృష్టించాలి. ఆ ప్రేమ ద్వారా నువ్వు ఈ భారతదేశ స్వరూపాన్ని మార్చాలి. నీ ప్రేమ ద్వారా మంచి భవిష్యత్తుకి మార్గాన్ని వేయాలి. ఇవన్నీ ప్రేమ అంటారు. ఇప్పుడు ఎక్కడైతే హత్యలు జరుగుతున్నాయో ఈ హత్యలు వెనకాతలే ఎక్కడ కూడా ప్రేమ లేదు. అది ప్రేమ ముసుగులో వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. ప్రేమ గురించి 2 మాటలు మీలాంటి వాళ్ళ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాను.
ఎందుకంటే బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ అమ్మ అసలు అది మాట్లాడడానికి కూడా భయం వేస్తుంది. అమ్మాయిలు పువ్వులతో అంటే పువ్వులు ఎంత మెత్తగా ఉంటాయో అమ్మాయిల మనసు కూడా అంత మెత్తగా ఉంటుందని అంటుంటాం కదా. ఎందుకు అమ్మాయిల మనసు ఎందుకు అంత కఠినంగా మారిపోతుంది? అంత ప్రేమించిన ప్రియుల్ని ఆ చైర్లో కట్టేసి దాన్ని ఒక సీన్ కింద క్రియేట్ చేసి, అంటే ఇంకా అబ్బాయి లేకపోతే ఆ ప్రేమకి ఇంకా అర్థం ఏముంది అంటారు? అసలు ఎందుకు అమ్మాయి ఎలా చేస్తున్నారు? ఇప్పుడు దీనికోసం 3 కారణాలు ఉన్నాయి చెప్పాలంటే. ఒకటి ఫైనాన్స్, రెండోది సోషల్ ప్రెజర్, ఒకటి మూడోది ఏంటంటే ఇల్లీగల్ అఫైర్స్. ఈ 3 మెయిన్ కారణం అన్నమాట. దానివల్ల ప్రతి మనిషిలోనూ ఒక మృగం ఉంటాడు, అది ఆ టైం బట్టి బయటకు వస్తుంది. మేడం ఇన్నాళ్ళు అబ్బాయిలు చేసేవారు అనేసని అబ్బాయి మోసం చేసేస్తాడేమో, అమ్మో అబ్బాయి చంపేస్తాడేమో, అబ్బాయి చేతులు ఇలా అయిపోతామేమో అనేసని, అలా అంటే మనుషుల్లో మృగాలు అనేటట్టు అంటే మగవాళ్ళ చేతిలోనే ఆడదాని జీవితం బలైపోతుంది అనుకునేవారు ఒకప్పటి రోజుల్లో, గతంలో. కానీ ఇప్పుడు మేమేం తక్కువ కాదు అని, అంటే కొన్ని మంచి విషయాల్లో మహిళలు మగవాళ్ళకి పోటీనిస్తున్నప్పుడు కూడా క్రైమ్ లో కూడా పోటీ ఇచ్చేస్తున్నారంటారా? క్రైమ్ లో కూడా ఖచ్చితంగా పోటీ ఇస్తున్నారు. సుమారు ఏడాదికి అంటే ఈ సర్వే చూసుకుంటే 275 మంది మగవాళ్ళు చంపబడ్డారట, 225 మంది ఆడవాళ్ళు చంపబడ్డారు. సో క్రైమ్ రేట్ లో అమ్మాయిలు కొంచెం ఎక్కువగా ఉన్నారనమాట. అమ్మాయిల చేతిలో అబ్బాయిలు చంపబడిన వాళ్ళు 275 మంది. అంటే రోజులు మారాలి, మహిళలు ముందుకు రావాలి అని మనం కూడా స్లోగన్స్ ఇస్తున్నాం, మనం కూడా ఫైట్ చేస్తున్నాం బిల్స్ కోసం, వాటి కోసం. అలాంటిది అంటే ఇలా చూడడానిక మనం కూడా ఫైట్ చేస్తున్నాం. అమ్మాయిలు కూడా మరి మర్డర్లు మేము కూడా చేస్తాం అన్నట్టుగా తయారయ్యారనమాట. ఎందుకు మేడం ఇలా? అంటే అమ్మాయిల మనస్తత్వం ఎందుకు క్రూయల్ గా మారిపోతుంది? అసలు ఎక్కడ లోపం? అంటే డబ్బు కావాలి, అది ఎలాగైనా సంపాదించాలని ఒకటి. రెండోది అవతల వాళ్ళు చనిపోతే మనకేదో వచ్చేస్తుంది, అదొకటి కారణం. ఇంకా సోషల్ ప్రెజర్ అంటే వాళ్ళలాగా మనం ఉండాలి, వాళ్ళని చూసి అరే మనం తక్కువైపోయాం, ఇంకా వాళ్ళకి ఏ విషయంలో కూడా మనం తక్కువ కాకూడదు, అంటే ఎలా చెయ్యాలి, ఏం చేస్తే మనం వాళ్ళకంటే హైలో ఉంటాం అన్నది కూడా ఉంది. ఇంకా మెయిన్ మన అందరికీ తెలిసింది, ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఇల్లీగల్ అఫైర్స్ ఒకటి చాలా ఎక్కువైపోయాయి. అవి బయట పడినంత వరకు చక్కగా తిరుగుతూ ఉన్నారు, తిరుగుతున్నారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇంకా బయట పడిన తర్వాత ఇంకా అది ఇంకా ఆపలేరు. అది ఈ మీడియా కంటే లేదా ప్రింట్ కంటే కూడా త్వరగా పాకిపోద్ది ఈ బయటపడ్డాక. కానీ ఈ బయటపడినవి ఇంకా అక్కడతో ఆపేయాలని చెప్పేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వెళ్ళి వాళ్ళని జైల్లో కూర్చోబెడుతున్నాయి. మేడం యాజ్ ఎ ఉమెన్ గా అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటివి 90% ఉండే ఉంటాయి. ప్రేమ అనే వ్యవహారం కంపల్సరీగా, అంటే అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మనం ఉమెన్స్, ఒక మనిషి అక్కడ పడిపోతేనే అయ్యో అని మనలో ఒక మదర్ బయటకు వస్తుంది. ఆ మనిషి ఎవరనేది తెలియపోయినా మనం విలువెళ్ళి ఆడిపోతాం. అలాంటిది మనకి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఒంట్లో బాగాలేదన్నా, లేదు క్రిటికల్ కండిషన్లో ఉన్నారన్నా మనకి నిద్ర కూడా పట్టదు. అంత బాధ, అంటే వాళ్ళ పెయిన్ మనం మన పెయిన్గా ఆలోచిస్తాం, మనం అంతలా లీనం అయిపోతాం. అలాంటిది ప్రియుడు ఆర్తనాదాలు పెడుతున్నాడు, కిరోసిన్ పోసి ఈ అమ్మాయి అది ఇంకా పైశాచికంగా ఇంకేంటంటే చిత్రీకరిస్తుంది మొబైల్లో. అంటే తను ఏం ఆనందం పొందుద్ది అందులో? అంటే ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది అనమాట. ఇప్పుడు ఆ అబ్బాయి వల్ల నాకు సంతోషం లేదు, సో ఆ అబ్బాయిని ఖచ్చితంగా నేను బాధ పెట్టాలి, అది నేనే చేయగాలి, నేను చేయగలను అంటే ఆ టైంలో వాళ్ళ మూడ్ స్వింగ్స్ మారిపోతాయి. ఆ తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు, కానీ ఆ క్షణానికి మాత్రం వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోతారు అనమాట. ఇప్పుడు అది జరిగిపోయింది, కానీ తర్వాత బాధపడతారు, కానీ ప్రయోజనం లేదనమాట. అయితే అమ్మాయిని ఎలా ఆలోచిస్తున్నారు మీరు? ఆ తట్టుకోలేనంత కసితో, స్వార్థంతో, ఇంకా అతి కిరాతకంగా కూడినటువంటి ప్రేమ అంటారా, లేదంటే ఆ అమ్మాయి అసలు ప్రేమకి అర్హురాలు కాదంటారా? అసలు మీ ఆలోచనలో యాజ్ ఎ ఉమెన్ గా మీ ఆలోచనలో అమ్మాయి ప్రేమ గురించి అసలు అమ్మాయి నిజమైన ప్రేమ కాదా? కాదు, ఖచ్చితంగా కాదు. నిజంగా ప్రేమ అంటే మన దగ్గర ఉంటేనే కాదు, మన దగ్గర లేకపోయినా వాళ్ళు ఎక్కడో ఉన్నా కూడా వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. కానీ ఇప్పుడు ఎలా తయారయ్యారంటే నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కకూడదు అంటారు కదా, నాతో వీడు లేడు, ఇంక అసలు వీడు భూమి మీదే లేకుండా ఉండాలి అని ఆలోచిస్తున్నారు తప్ప వాడు ఎక్కడో బాగుండాలి, ఎవరితో బాగుండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అస్సలు కోరుకోవట్లేదు. కహానీ కథం, నా చేతిలోనే వాడి కథం అన్నంత దూరంగా ఆలోచిస్తున్నారు అనమాట. అసలు తన ఇంటికి పిలిచింది కూడా ఒక డిఫరెంట్ గా, ఒక పొజిషన్ లో, అంటే లవ్ ప్రపోజ్ డిఫరెంట్ స్టైల్లో,
వెస్ట్రన్ స్టైల్ అవి వినడానికి మాట్లాడడానికి కూడా అసభ్యకరంగా ఉండేటప్పటికి కూడా, కానీ అది మనం మాట్లాడకుండా ఉండలేము కొన్ని సందర్భాల్లో. అంత దీనిగా అంత ప్రేమతో పిలిచింది, అంతే ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు కదా అబ్బాయి కూడా. అంటే నమ్మకం. చాలా ఊహించుకొని ఉంటాడు, ఈ రోజు నాకు ప్రపోజ్ చేస్తుంది, నేను తనకి ఏ విధంగా, తను నాకు ఎంతలా గిఫ్ట్ ఇస్తుంది కాబట్టి నేను ఇంకెంత గిఫ్ట్ ఇవ్వాలని ఆ అబ్బాయి మనసు కూడా పరితపించి ఉంటుంది అంటారా? ఖచ్చితంగా. మరి నమ్మితేనే కదా వెళ్ళాడు. ఖచ్చితంగా నమ్మాడు కాబట్టి తను కూడా మోసం చేసింది. మోసపోవడం తప్పు కాదు, నమ్మడం తప్పు. నమ్మాడు తను, ఇంకా తను ఏం చేయాలో అది చేసింది అనమాట. అంతే, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అంతేనా? అంతే. నమ్మకానికి రిటర్న్ గిఫ్ట్ అదే అన్నమాట, కిరోసిన్ పోసి కాల్ చేయడం. అది అమ్మాయి ఆలోచనలో బెస్ట్ గిఫ్ట్ అన్నమాట. బెస్ట్ గిఫ్ట్. ఏం సాధించింది అంటారు వాళ్ళ? ఇంకేం సాధించలేదు, ఇంకా జీవితం మొత్తం కోల్పోయింది. అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా జీవితం మార్చుకోవాలి. జీవితం మార్చుకోవాలంటే జీవించే విధానం, వాళ్ళ ఆలోచన ధోరణి, పక్క వాళ్ళని చూసి మన దగ్గర లేదు అని ఫీల్ అవ్వకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తే పర్వాలేదు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళ పర్యవేక్షణ ఏం లేదు, వాళ్ళతో మాట్లాడడం, నిర్ణయించుకోవడం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ మాట కూడా వినేది లేదు. పెద్దవాళ్ళు చెప్పినా వినే పొజిషన్ లో లేరు. ఈవెన్ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అది వద్దు అనేసి ఒక తల్లి తండ్రి చెప్పినా దాన్ని వాళ్ళు అంటే అయితే రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకొని వాళ్ళు ఏదో చేసేసుకోవడం, లేదంటే తల్లిదండ్రుల మీద తిరగబడ్డం. తల్లిదండ్రులు కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే భయం చెప్తే పిల్లలతో బాధ, చెప్పకపోతే సమాజంతో బాధ. మెయిన్ ఇప్పుడు జనరేషన్ లో తల్లిదండ్రులకే ఏది వచ్చినా సరే బాధితులు అవుతుంది తల్లిదండ్రులే అంటారు. ఖచ్చితంగా అవుతుంది తల్లిదండ్రులే. మీరు అన్నమాట కూడా నిజం. ఎందుకంటే ఓకే, ఇప్పుడు నేను ఈ మొబైల్ నేను ఇస్తాను, తీసుకోవడానికి ఓకే అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ ఇది నేను ఇవ్వను నో అని చెప్తే మాత్రం నో అన్న పదాన్ని యాక్సెప్ట్ అస్సలు చేయట్లేదు. ప్రతి చావు వెనకతల కారణం ఏంటి అంటే నో అన్నదాన్ని యాక్సెప్ట్ చేయకపోవడమే ప్రధాన కారణం. ఇప్పుడు ఒక మదర్ గా మీరు ఒక మొబైల్ ఇవ్వకపోతే ఆ అబ్బాయి అంటే చెప్తున్నాను ఏమైనా చేసుకున్నట్టయితే అది మీకు జీవితాంతం వెంటాడుతుంది. నేను ఆ ఒక్క నిమిషం మొబైల్ ఇచ్చుంటే బాగుండేమో, నా కొడుకు ఉండేమో, లేదంటే ఇంత దారుణం జరగకుండా. అంటే ఇలాంటి ఎమోషన్స్ కి మనం కట్టుబడి అసలు ఏది మంచో చెడో కూడా చెప్పలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు, లేకపోతే ఒక అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు కారణం ఏంటి అని వీళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే, ఆ క్షణం మా అమ్మాయి అడిగితే నేను ఈ ఫోన్ ఇచ్చేస్తే బాగున్ను, అబ్బాయి అడిగితే ఇచ్చేస్తే బాగున్ను, నాతో పాటు మా అబ్బాయి ఉంది కదా అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇస్తే మళ్ళీ తిరిగి వాళ్ళే చెడిపోతున్నారు. అది కూడా మెయిన్ కారణమే. ఒకప్పటి రోజులు ఆ స్వచ్ఛమైన ప్రేమ, ఆ స్వచ్ఛమైన అంటే కేవలం చూపులతో మాత్రమే ప్రేమించుకునేవారు. అంటే మన మూవీస్ లో చూసేవాళ్ళం. మన పెద్దలు కూడా రే ఆ అమ్మాయి అలా వెళ్తుంటే కిటికీలో నుండి చూస్తేనే గుండె దడదడలాడేసేది. ఆ మాటలు అంటే మనం ఊహించుకుంటేనే చాలా గ్రేట్ గా అనిపిస్తుంది. ఆ ప్రేమను మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? అంటే ఆ అనుభవం గాని ఆ అనుభూతి గాని ఇంకా తిరిగి చూడగలరా? అవి ఖచ్చితంగా మనకు అసలు అవన్నీ కనుమరుగు అయిపోయాయి. ఒకప్పుడు అనుకునే వాళ్ళం, అది ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇంకా మరి ఇంకేం లేదండి. అలాంటివి అసలు ఎక్స్పెక్ట్ చేయకండి అసలు మీరు ఖచ్చితంగా. ఎస్ వ్యూయర్స్, ఇది ప్రేమ గురించి ఒకప్పుడు స్వచ్ఛమైన ప్రేమ. అబ్బా ప్రేమ గురించి రచనలు, ప్రేమ గురించి చెప్పుకోవాలంటే రోమియో జూలియట్, అదే విధంగా షాజహాన్ నిర్మించినటువంటి తాజ్ మహల్ ముంతాజ్ కోసం, ఇలా ఒక్కొక్కరి గురించి చాలా ఘనంగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ప్రేమ అని పేరెత్తితే అదిగో బెంగళూరు ఘటన, అదిగో మౌనిక ఘటన, ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్ళినటువంటి కిరణ్ ఘటన, ప్రేమించిన అబ్బాయి కోసం వెళ్ళినటువంటి మౌనిక ఘటన, ప్రేమించిన అబ్బాయి కోసం వెళ్ళినటువంటి కొంతమందికి జరిగినటువంటి సంఘటనలు, ఇది ఇప్పుడు వినిపిస్తున్న మాటలు. సో ఏదైతేనే బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు సమాజం ఎటుపోతుంది? ఇంత క్రూయల్ మెంటాలిటీతో ఆలోచిస్తున్నారంటే వారి యొక్క సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇంట్లో పేరెంట్స్ కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఎంత మంచి చెప్పినా అది స్వీకరించేందుకు పిల్లలు కూడా అసలు యాక్సెప్ట్ చేయటం లేదు. సో రాను ఇంకా ఎలాంటి వింతలు చూడాలా, ఇంకా ఎలాంటి క్రైమ్ సీన్స్ చూడాలా, ఇంకా ఎలాంటి హత్యలు జరగబోతాయో బాబోయ్. ప్రేమ కాదు అసలు ఈ మాట కూడా మా చెవును వినపడకూడదురా దేవుడా అంటూ కూడా ఇక్కడ ఉంటున్న పబ్లిక్ ఒపీనియన్ అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్ మీడియా.